జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక్కడ కూడా తగుదనమ్మా అని వేసిందిగా. బాబు బిల్లు బాబుకిచ్చాయి, కూపన్లు మా అమ్మాయికి ఇచ్చాయి. కూపన్లు ఇచ్చాయి, త్వరగా ఇచ్చాయి. అన్ని కొంటే ఇన్నే ఇస్తారా? అది బిల్లు బట్టే ఇస్తాం మేడం. ఏం పర్లేదు, ఆ రెండు కూడా ఇలా ఇవ్వండి. ఓకే మేడం. ఈ క్షణం అమ్మే ఉండుంటే వీళ్ల వైపే చెప్పేది. అవును. ఏంటి బాబు అవును అంటారు? అంత ఖరీదైన ప్రైజ్ ఇచ్చారు, వాళ్ళకి ఫోటో షూట్ చేయడమే న్యాయం. అటెళ్తే మంది పులిహార చేస్తారు, మన దగ్గరికే రప్పించి కుళ్ళుకునేలా చేసి చివర్లో 2 ఫోటోలు తీయిద్దాం. వెళ్దామా? ఆగండి బాబు, వాళ్ళు ఎలాగూ వస్తామంటున్నారు, మన దగ్గరికే వస్తారు, ఒకేసారి 2 అయిపోతాయి. ఫస్ట్ మాత్రం మన ప్రీ వెడ్డింగ్ షూటే అండి. మాకు ఓకే మేడం. నీకక్కడుంటుంది, రేపెప్పుడైనా అడ్డు తిరిగితే ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ పెట్టుకుని కోర్టులో వాదించొచ్చు. ఉజ్జు, హెయిర్ స్టైల్ పాప్ సింగర్ అన్నా మేరియాకి వేశాం కదా, అది ట్రై చేద్దామా? యా, తిన హెయిర్ కూడా అలానే ఉంది, చెయ్యొచ్చు. ఏంటి, నా హెయిర్ అలా ఉందా? అన్నా మెరియస్ కి మీరు హెయిర్ స్టైల్ చేశారా? యా, ఆఫ్ కోర్స్. అది పెద్ద విషయం కాదనుకోండి. బేబీ రెగ్జినాకి మేం వేసిన వీడియో చూసి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరీ తీసుకెళ్లారు. ఓ, మీరు గ్రేట్. నీ నమ్మకమే మాకు పెట్టుబడి. అదే వేద్దాం ఉజ్జు. ఓకే సజ్జు. ప్లేస్ సెట్ అయింది. ఏంటి ఖాను, అక్కడ పెట్టి తీస్తావా? ఎలా ఉంటారా అక్కడ? ఈ ఖాన్ కి చిన్న కన్నం దొరికినా కలర్ఫుల్ గా తీస్తాడు. ఇదింకా బ్రహ్మాండం బద్దలైపోద్ది. ప్రింట్ వచ్చాక చూడండి. అది కాదయ్యా, అక్కడ ఎలా కూర్చోబెడతావు? కూర్చోబెడతాను చూడండి. సరే. ఆ అమ్మాయిని ఇంకా తీసుకురావడం లేదేంటండి? రెడీ చేయాలి కదా సుజాత. బాగా చేస్తుంటారు. చాలా మేడం మేకప్. ఒకసారి మిర్రర్ చూపించండి. కొంచెం తక్కువైనట్టుంది. ఓకే, ఫోటోలో బ్రైట్ గా కనపడాలి కదా, ఇంకొంచెం ఎక్కువ వేద్దాం. ముందే చూసుకోండి మేడం, అది స్పెషల్ మేకప్ పౌడర్. ఒకసారి వేస్తే తగ్గించాలన్నా మినిమం హాఫ్ డే పడుతుంది. ఏం కాదులే ఉజ్జు, కొత్త స్టైల్ కదా, కెమెరాకి బానే ఉంటుంది. ఓకే సజ్జు. నా అందం చూసి అక్షరకు ఇప్పుడే రక్త కన్నీరు కారుతోందిగా.
ఏంటే ఇది? ఏం చేశారు? అప్సరసలా తీసుకొస్తామని అప్పలమ్మలా తీసుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అద్దం చూసుకుని చావలేదా? అద్దమే అమ్మాయి, ఇదిగోండి. చూడు. వాట్ ఈస్ దిస్? మీరే కదా ఎక్కువ వేయమన్నారు. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, ఒకసారి వేస్తే తీయడానికి హాఫ్ డే పడుతుందని. ఇంత వేస్తారు అనుకుంటానా? అన్ని కబుర్లు చెప్పారు. మీరు అసలు మేకప్ వేసే వాళ్ళేనా? దీన్ని అసలు హెయిర్ స్టైల్ అంటారా? అది హాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మేడం. ఏడ్చినట్టే ఉంది. అంత మాట అనొద్దు మేడం. రండి ప్రూవ్ చేసుకుందాం. ఏంటి మళ్ళీనా? మీకు దండం. మీ కమ్యూనికేషన్ కరెక్ట్ గా లేదు. రమ్మంటున్నాం కదా. వద్దు అంటున్నానుగా. ఇప్పుడు ఎలా అమ్మా? ఇంకో రోజు పెట్టుకోవడమే. నో, రాయితో రుద్దైనా తీసి పారేస్తా. ఎందుకు మేడం? 80 లెన్స్ తో క్లిక్లు కొట్టానంటే ఇదేం కనపడదు, మీరే కనిపిస్తారు. రండి. కాస్త ఉండండి. క్లాత్ ఇవ్వు. ఇప్పుడు పర్వాలేదమ్మా. ఇప్పుడు ఫోటోస్ తీయండి. ఓకే. మానవ అతిలోక సుందరిలో మిమ్మల్ని తీస్తాను, జగదేక వీరుల్లో సార్ని తీస్తాను. రండి. ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? అలా తీసినా బ్రహ్మాండంగా వస్తాయంటమ్మా. ప్రింట్ వచ్చినప్పుడు చూసుకోమన్నాడు. అప్పటిదాకా ఎందుకు? తీసిన ఫోటో తీసినట్టు చూపించండి. ఒకటి ఓకే అనుకున్న తర్వాత ఇంకొక ఫోటోకి వెళ్దాం. ఓకే మేడం, మీరు కొంచెం పక్కకి జరగండి. మీరు జరగండి సార్, జరగండి. అటెళ్ళండి. నాకు మేకప్ అలా వేసి ఈవిడికి మాత్రం బాగా వేశారు. మేము ఎక్కువ వేయమని చెప్పలేదు. మా మాట వాళ్ళు విన్నారు, బాగున్నారు. మిమ్మల్ని మళ్ళీ రమ్మన్నాం, వినలేదు. యువర్స్ మిస్టేక్. మేడం, సార్, ఇద్దరు ఫస్ట్ ఫోటో ఎఫెక్షన్ గా ఉన్నట్టు తీస్తాం సార్. తీయండి. రియల్ కపుల్స్ అని తెలియాలి కదా. నీకెలా తెలుసు? రెడీ చేస్తున్నప్పుడు చెప్పారు. నిజమే కదా. కొంచెం నవ్వండి సార్. ఇక చాలు, ఇంకెన్ని? మా షాప్ లో ఇవి ఉంటాయండి. పబ్లిసిటీ ఫోటోస్ అన్ని ఉంటాయి.
మీరు విన్ అయిన ఈ లాకెట్ కూడా మేడం మెల్లో వేయండి. మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదందం 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 దరదందం. తీసుకోండి. ఇక చాలు. ఓకే, మాకు చాలు. బాగా వచ్చాయి కదండి, లేదంటే మళ్ళీ చేద్దాం. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటే ఎందుకు రావు మేడం? సూపర్ గా వచ్చాయి మేడం. దీంతో మా షాప్ కి పబ్లిసిటీ బాగా వస్తుంది. మీరు మాకిచ్చిన ఇంత కాస్ట్లీ ప్రైస్ కి మీకు బాగా రావాలి. నెక్స్ట్ ఇయర్ లక్కీ డ్రా తీసే వరకు ఇవే మేడం. వస్తాం మేడం, వస్తాం సార్. మేము వస్తాం మేడం. సార్ మనీ ఎవరికి బాగా వేశారో వాళ్ళ దగ్గర తీసుకోండి. సార్ కి బాగా మండినట్టుంది. సర్లే, రాసి పెట్టి ఉండద్దు. జోడీ అంటే వీళ్ళది. పద. సో అది అమ్మయ్యా, చివరికి నీ ప్లాన్ సక్సెస్ అయింది. మనం అనుకున్నది ఏది జరగట్లేదు. అసలు పెళ్ళైనా అవుతుందా? అలా అంటావేంటమ్మా? తప్పకుండా అవుతుంది. ఏమవుతుందో నాకైతే నమ్మకం పోతుంది. డేలా పడకు తల్లి, నాన్న చెప్తున్నారుగా, నమ్మకంతో ఉండమ్మా. కారపండి. ఏంటక్షరా? ఒకసారి చూడండి. బాగున్నాయి కదండి? మీరు నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. మనల్ని ఏ శక్తి విడదీయలేదు. వెళ్దామా?
బాబు 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 ఒక్క నిమిషం బాబు బాబు ఒక్క నిమిషం బాబు అత్తయ్య, నిజమా? ఏంటది? అది బాబు అమ్మా ఏం లేదండి. అమ్మా నువ్వు రా. నేను రాను రాను బాబుకి ఇప్పుడు జరిగింది చెప్పకుండా నేనెక్కడికి రాను. అమ్మా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నువ్వు ఇంకా సిద్ధంగా ఉన్నా? నా కూతురి జీవితాన్ని బలి చేసుకోవడానికి నేనింకా సిద్ధంగా లేను అక్షర. ఇప్పటికే చెప్పకుండా చాలా తప్పు చేశాను. చెప్పి నేను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. అమ్మా ఇది ఇలాగే ఆపుతుంది బాబు. నిందలకి అలవాటైపోయింది, బాధలకి బానిసైపోయింది. మీరేం పట్టించుకోకండి. నేను చెప్పే నిజాన్ని విని దీన్ని అర్థం చేసుకోండి చాలు. ఏంటత్తయ్య? అక్షర ఏ తప్పు చేయలేదు బాబు. తన చెల్లి కోసం నింద వేసుకుని భరిస్తుంది. అపర్ణ? అవును బాబు, మీరు అక్షర దూరం కావడానికి కారణం అపర్ణే. అపర్ణే. అమ్మా ఏం చెప్తున్నారు అత్తయ్య? అపర్ణ కారణమా? కంటికి కనిపించేది అదే అయినా కారణం కాలమే బాబు, కాలమే. అసలు ఏం జరిగింది అత్తయ్య? మీకు గుర్తుండే ఉంటుంది, అపర్ణ సీమంతో రోజు ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. డాక్టర్, అక్కడ తెలిసిన చేదు నిజం, అపర్ణకి అబార్షన్ అయ్యింది బాబు. మరో దిగమింగుకోలేని నిజం, దానికి జీవితంలో పిల్లలు పుట్టరని. అదే అందరికీ చెబుదాం అనుకున్నాం. అదే సమయంలో బుజ్జమ్మ గారికి గుండెపోటు వచ్చింది. పిల్లలు లేరని పెంచుకునే ఈ బతుకెందుకు? మీ అమ్మ నీతో ఉండాలి అంటే ఐశ్వర్య నీకు భార్యగా ఉండాలి. బాబు, మీ అమ్మగారు బయటకు రావాలా వద్దా అరవింద్? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటేనే అది జరుగుతుంది. లేదు అంటే మీ అమ్మగారు జీవితాంతం జైల్లోనే ఉంటారు. ఆవిడ జీవితం నా చేతుల్లో ఉంది. బాబు
అల్లుడు గారు, మీరేంటి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు? రండి, అదిగో మీ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మా అమ్మా, మేమే బెయిల్ మీద తీసుకొచ్చాం, పెళ్లికి ఉండాలని. జరిగితే కదా. రా అరవిందా. రండి బాబు, రండి. జరిగిందంతా చెప్పాను. బాబు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి అక్షర? అప్పుకి ఇబ్బంది రానివ్వనని చెప్పారు కదమ్మా. నీ గురించి చెప్పలేదు కదా అక్షర? ఎన్నాళ్ళు చెప్పలేదన్నా కోపం ఉండుండొచ్చు. నాకేం అర్థం కావడం లేదు. రేపు అసలు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నారంట అక్షర. భయం దేనికమ్మా? అది జరిగితేనే కదా. ఆయనకి ఆ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు నిజము చెప్పావు. నేను ధైర్యంగా పోరాడతాను. నువ్వింటికి వెళ్ళు, నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తాను. అక్షర్, నువ్వు వెళ్ళమ్మా. బుజ్జమ్మ, బుజ్జమ్మ గారే. ఆవిడింటికి నువ్వు ఆహ్వానించడం ఏంటయ్యా చిరాగ్గా? బెయిల్ మీద తీసుకొచ్చింది మేమే. అత్తయ్యని వెళ్ళి బెయిల్ మీద కూడా తీసుకొచ్చేశారు. అక్షర ఇంటికి వెళ్ళిందో లేదో. వదినా, వదిలేశారా? అబ్బా, విడిపించుకొచ్చామండి. అబ్బాయి పెళ్లిని కనతల్లి చూడాలి కదా. ఏ నమ్మకంతో మీరు ఆ మాట అంటున్నారు? లేకపోతే ఆస్తి రాసివ్వాల్సి ఉంటుంది కాశీనాథ్ గారు. నా మాటని నేను నిలబెట్టుకొని ఎడల నష్టపరిహారంగా నా యావదాస్తి వారికి రాసివ్వడం జరుగుతుంది. ఆస్తి రాసవటం ఏంటి వదినా? అది మా ఒప్పందం లేండి. మాకు బుజ్జమ్మ గారు చేసిన వాగ్దానం. కరెక్టే కదా బుజ్జమ్మ గారు? పెళ్లి చేయని పక్షంలో మీ ఆస్తి మాకు రాసివ్వాలి. అంతవరకు వెళ్ళకూడదంటే పెళ్లి జరగాలి. మీకు వేరే దారి లేదు. జరిగి తీరాలి. జరగదు. పిన్ని చెప్పినట్టున్నారు. అక్షర వచ్చేసింది. చెప్పాగా, జరగదు. జరగకపోతే బుజ్జమ్మ గారు మాకు ఆస్తి రాసివ్వాలండి. దానికి పర్మిషన్ ఇవ్వను. మీ పర్మిషన్ ఎవరికి కావాలండి? హలో సుజాత గారు, నేను రోడ్డున పోయే దానమ్మని కాదు. ఎవ్వరికి దానం చేసేస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి. ఈ ఇంటి కోడల్ని. ఎట్టి పరిస్థితుల్లో నా ఆస్తి మాత్రం పోనివ్వను. ఎలా అయితేనే శుభం కార్డు మనకే పడుతుందండి. అంతా బానే ఉంది గాని ఆ లిటిగేషన్ మనిషి మీద డౌట్ గా ఉంది.
ఆవిడేనా నాన్న? ఈవిడ నోరు మూయించామంటే ఆస్తంతా మనదే. ఏం చేద్దామండి? మాయా. ఏమండి ఇలా రండి. ఏంటండి? మీ పేరేంటో? బేబమ్మ, ఈ ఇంటి కూతురు అత్తని. ఓ, మీ బాధ అర్థమైంది బేబమ్మ గారు. మీరు అసలు ఆస్తిలో ఇన్వాల్వ్ కాకండి చెప్తా. చెప్పావులే, ఎందుకు కాకూడదు? నా మనోరాలకి వాటర్ రాకుండా పోతుంటే వదిలేస్తానా? రాదని మేము అన్నామా? మీరు కామ్గా ఉన్నారంటే మాకు ఆస్తి రాగానే మీ వాటా మీకు ఇచ్చేస్తాం. ఈ లోపు మీరు గొడవపడి రచ్చ చేస్తే కోర్టుకెక్కుతుంది. సంవత్సరాల తరబడి లాగుతారు. అప్పటికి ఉంటామో లేదో కూడా తెలీదు. మనం లేనప్పుడు ఆస్తొచ్చి ప్రయోజనం ఏముంటుందండి? కరెక్టే. అందుకే మీరు కామ్గా ఉన్నారనుకోండి, మీ వాటా మీకు ఇచ్చేస్తాం. తప్పకుండా ఇస్తారా? ఒట్టు. ఒట్టు. అయితే ఈ రోజు నుంచి మనమంతా ఒకటి. వాళ్ళు మన రూట్లోనే వస్తున్నారు కాబట్టి త్వరగానే క్యాష్ చేసుకుందాం. ఇదిగో, ఈ మాట మాత్రం నమ్మకంగా లేదు. వాళ్ళని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. అంత త్వరగా ఒప్పుకోరే. అదేం లేదండి, పెళ్లి చేయకపోతే ఆస్తి రాసి ఇవ్వాలని బెదిరించాను కదా, అందుకు మెయిన్ గా ఒప్పుకున్నారు. లేదు లక్ష్మణ్ గారు, అలాంటి బెదిరింపులకి భయపడే రకాలు కాదు వాళ్ళు. ఏదో ఉంది. సరే, మీరిక్కడే ఉంటారు. ఆ పని నేను ఎలా చేస్తాను? వారికి చెడ్డ పేరు తేలేను. నీలాంటి మంచిదాన్ని ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను. నిజం తెలిసినా చెప్పలేకపోతున్నాను. తెలిసినా నేనుగా ఈ పెళ్లిని ఆపలేకపోతున్నాను. మరేం చేద్దాం చిన్నక్క? అత్తయ్య గారు మాట పడకుండా ఏదైనా ప్లాన్ చేసి వెళ్లి ఆపాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటక్షరా? చెప్తానండి. అప్పు రాజేష్, మీరేం చేస్తారంటే వదినా, అన్నయ్య, మీరు ఇది మన ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. అవదక్షరా, రామారావు కూడా చెప్పే. రామారావు, రేపు రిజిస్టర్ ఆఫీస్కి నువ్వు రావాలి. సరేనా? అర్థమైంది కదా? రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగకూడదు. అమ్మా అక్షరా, ఇంత ప్లాన్ వేసావా? ఇందాక నిన్ను అందరూ వ్యతిరేకించింది ఇందుకా? నా డౌటే నిజమైంది. ఇప్పుడే మీ గురించి లక్ష్మణ్కి ఫోన్ చేసి చెప్తా. అరే, వాళ్ళ నెంబర్ తీసుకోలేదే, ఎలా? రేపు రిజిస్టర్ ఆఫీస్కి వస్తారుగా, నేరుగా అక్కడికి వెళ్లి వీళ్ళ నాటకం బయట పెడతా. సరే, నేను బయలుదేరుతానండి. పెద్దమ్మ, అరవింద్ నాన్న. ఏమేం చిన్ని? బేబమ్మ మీరు మాట్లాడుకున్నంతా వినేసింది. లక్ష్మణ్ వాళ్ళ టీంలో కూడా చేరింది. ఫోన్ నెంబర్ లేదని ఆగిపోయింది. ఏ తప్పు చేయలేదు బాబు.
నీ భార్య కన్నది కమలల్ని బాబు. నన్నే మోసం చేయాలని నిర్ణయించుకున్నావా? ఎవడండి ప్లీజ్ అండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఎవడి బాగండి, నేను నిజమే చెప్తానండి. మీకు నిజం చెప్తానని పిలిచాను, వినండి. మీ యాక్షన్ మీకోసమే ఉందండి. సరే, రాతౌట్ వాచ్ చూపించు. ఇదిగోండి, 5 నిమిషాలే ఉంది. కానివ్వండి, అప్లికేషన్ తెచ్చివరా. ఓకే మేడం. తీసుకోండి పేపర్, పెన్ను. మేడం, మీకు ఫోన్. ఏమండి, వచ్చేసారా? రమ్మంటావా? కరెక్ట్ గా 3 నిమిషాలకు వచ్చేసేయండి. ఓకే. ఇదిగోండి, మా వారిని తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. త్వరగా కానివమ్మా. త్వరగా రా ఐశ్వర్య. రాసేసానండి. ఇది మామూలు ఫాస్ట్ గా లేదుగా. అది ఫాస్ట్ అయితే మనం సూపర్ ఫాస్ట్ అండి. చెప్పమ్మా, పేరేంటి రాసావు? ఐశ్వర్య. అయ్యే, ఈయన అభిషేక్ బచ్చనా? వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. కాదు మేడం, వారి పేరు అరవింద్. ఎన్నో పెళ్ళో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.